షేర్లింగంపల్లి డివిజన్ నెహ్రూ నగర్ గోపీనగర్ బస్తీలలో కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పాత ఓపెన్ నాలాల స్థానంలో ఆర్సీసీ పైప్ లైన్ ఏర్పాటు చేసి డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వర్షపు నీటి నిల్వ, మురుగునీటి సమస్యలు తగ్గేందుకు స్థానికులు సహకరించాలని కోరారు. స్టామ్ వాటర్ డ్రైన్ పనులు ప్రారంభించుకోవడం జరిగింది. కొంతమంది గత 3 రోజుల క్రితం మేము పనులు స్టార్ట్ చేస్తామని తెలియగానే వాళ్ళు వచ్చేసి పైప్ లైన్లు దించి 10 రోజులు అవుతుంది. పైప్ లైన్ సోమవారం నుంచి స్టార్ట్ చేస్తాం అనగానే 2 రోజుల ముందు వచ్చి సోపు టబ్ గాన్లు వాళ్ళు గాలి తిరుగుకుంటా వీడికి వచ్చి గాలి మాటలు మాట్లాడడానికే వీడికి వచ్చి వాళ్ళే సొంతంగా ఇక్కడ ఒక 8 నుంచి 10 ఇండ్లు గల్లోళ్ళు వాళ్ళ డ్రైనేజ్ ఏదో స్ట్రక్ అయితే ఆడ డ్రైనేజ్ లేదు. స్ట్రక్ అయితే ఆ స్ట్రక్ అయిన దాన్ని వాళ్ళు మంచిగా చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో తవ్వుకోవడం జరిగిందని చెప్తా ఉన్నారు. దాంట్లో వచ్చేసి వీళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఏదో షో పుటప్ చేసి సోషల్ మీడియాలో రానికే హంగామా సృష్టించడానికే వాళ్ళు ఇక గాలి మాటలు గాలి మనుషులు అంతే ఉంటారు. గాలికి వస్తారు, గాలికే పోతారు. అట్లాంటి వాళ్ళు వచ్చి ఫోటోలు పెట్టి ఎమ్మెల్యే గారిది, ముఖ్యమంత్రి గారిది, నాది ఫోటో పెట్టి షో పుటప్ చేయడం జరిగింది. అవన్నీ కూడా బూటక మాటలు, బూటక లెక్కలు. ఈరోజు చూసిండ్రు కదా, పైపులు వచ్చి 10 రోజులు అయినాయి. స్థానికులకు తెలుసు, స్థానికులకు తెలుసు. స్థానికులు ఎవరు లేరాడు. మనెంబడి ఒక ముసలామె పెద్ద మనిషి, ఆమెను తీసుకొచ్చేదో ఏం మాట్లాడుకుంటే కూడా ఆమెతో మాట్లాడుకుంటూ హిందీలో మాట్లాడుతూ వచ్చిన ఫోటో నేను చూసిన. ఇక అవన్నీ గాలి మాటలు, గాలి మనుషుల గురించి నేను మాట్లాడదలుచుకోలే. నేను పనిచేసేవాడిని, నేను ప్రజలలో ఉండేవాడిని, ప్రజలతోని మమేకమై పనిచేసేవాడిని. అనునిత్యం నేను ప్రజలతో ఉండేవాడిని. నాకు ఇట్లాంటి వాళ్ళని చాలామందిని చూసినాం. ఉన్న వెంట్రుకలన్నీ పోయినాయి, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళ గురించి పట్టించుకుంటే మన సమయం వృధా అవుతుంది. వాళ్ళ విఘ్నత వదిలేయాలి. మన పని మనం చేస్తున్నాం. 100% ఆనెస్ట్గా నేను పని చేస్తున్నా. ఇంకేదన్నా ఉంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉందని. ఇప్పుడున్న డెవలప్మెంట్కు ఇప్పుడు ఏముంది అంటే ముళ్ళ కంపలాగా ఉండే. ఇప్పుడు ఒక అద్దం స్టీల్ గిన్నెను కడిగి ముఖం చూసుకున్నా కానీ మన ఫేస్ కనబడేటట్టు ఉంది. ఇందాక మిత్రుడు రవీందర్ గారు చెప్పినటువంటి మాట ఏందయ్యా అంటే డెవలప్మెంట్ 90% అయిపోయింది, 100% నిజమైన మాట. ఇప్పుడు ఏముంది, ఎక్కడుంది? ఇన్ని రోజులు గత 15 నుంచి ఒక 1 ఇయర్ నుంచి మేము ఇది ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఏది ఈ యూజ్డ్ పైప్ లైన్ మోరీలలో. అది ఎట్లా మ్యాన్ పవర్ లేక తీసుకున్నటువంటి కాంట్రాక్టరు అక్కడికి పైప్ లైన్ తీసుకొని పోయి వేయడానికి ఇబ్బందికరంగా ఉండడం వల్లనే ఆ వర్క్ జరగలేకపోయింది. అయితే గత 3 నెలల నుంచి డి గారిని తీసుకొచ్చి కార్పొరేటర్ అన్న నాగేంద్ర గారు గల్లీలో సందులు తిప్పి అసలు వాస్తవం పొజిషన్ చూపించాం. అన్నకు చూపిస్తే ఆయన అన్నాడు చాలా బాధపడ్డాడు. బాధపడ్డాడు. ఎవరండి ఆ మురికి దాంట్లో తిరిగేటందుకు? నాగేంద్ర 2 సార్లు ఏరియాలో తిరిగి చూసి వాస్తవం అమ్మ నేను ఖచ్చితంగా నేను చేపిస్తాను ఆ రోజు ఛాలెంజ్ చేసిండు. ఈ రోజు వరకు ఎంతో 4 కాంట్రాక్టర్లు వచ్చిపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి లాస్ట్ 5వ కాంట్రాక్టర్ ఈ అన్నను పట్టుకున్నాడు. ఎంత నిధులు ఖర్చు కానీ నా పర్సనల్ ఫండ్లోకి వెళ్ళి ఎమ్మెల్యే గారు పర్సనల్ ఫండ్లోకి వెళ్ళి అయినా కానీ మీకు నిధులు సరిపోకపోతే కూడా ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు వర్క్ నడుస్తుంది, ఖచ్చితంగా చేస్తున్నారు. మీరు ఎలాంటి నిన్న మొన్న వచ్చిన వాళ్ళ మాటలు నమ్మకండి. ఇప్పుడు మనం చేస్తుంది ఏడ కూడా వర్క్ లేదు. మనకు మిగిలింది ఒకటే చిన్న గల్లీలలో ఉంది. ఆ గల్లీలలో మనుషులు మోసుకొని పోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి 4 పైపులు తీసుకురావడానికి కనీసమైన 2 గంటల టైం వేచించినాం. అది అందరూ చూసిండ్రు. అందుకే ఎవరో మీది మెరుపులన్నీ నమ్మకండి. దూరపు కొండలు నున్నగా ఉంటాయి. వీళ్ళందరూ ఇవాళ వచ్చి రేపు పోయేటోళ్ళే. స్వాస్థ్యం అనేది ఏంటంటే ఎప్పటి నుంచి ప్రజల్లో మన్ననలు పొందినటువంటి వాళ్ళు మన ఎమ్మెల్యే గారు గాంధీ గారు, మన అన్న నాగేందర్ అన్న గారు, ఇలాంటి వాళ్ళనే జరుగుతుంది వర్కులు. కానీ ఏదో మీద మెరుపులు ఉన్నటువంటి వాళ్ళ ఎవరి వల్ల కాదు. చూసే జనాలు కూడా మీరు ఎవ్వరు నమ్మకండి.
అన్ని వర్క్ చేశాడు. ఈ చిన్న వర్క్ చేయడానికి వెనకకు పోయేది లేదు. ఖచ్చితంగా చేస్తాము, చేసి చూపించి మీ ముందే నిలబడి మీ అందరితోనే అన్న నాగేంద్ర అన్న మీరు నిలబడి చేసిండ్రని చెప్పి అన్నకు మంచి ఖాళీ ఉన్న మహిళా సోదరులతోనే ఒక శాల్వా రిబ్బెన కట్ చేపిస్తాము. అన్నతోనే వస్తాడు. అన్నకు ఒక శాల్వా కప్పి మీరు అన్నను మంచిగా దీవించి నెక్స్ట్ కూడా అన్నను అది చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.